కులాభిమానాన్ని చూపించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ అభిమానంతోనే మేము ఓటేసాము. కానీ మమ్మల్ని ఎక్కడా కానీ పట్టించుకోలేనటువంటిగా అనిపిస్తుంది మాకైతే. అదొక అంశం సార్. అంటే పట్టించుకోవడం అంటే ఏం చేయాలండి? పట్టించుకోవడం అంటే దానికి ఇప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఏదో ఇప్పుడు అంటే కాపు కార్పొరేషన్ లాంటిది ఏమన్నా ఆ సామాజిక వర్గానికి ఏదో విద్య పరంగా కానీ వేరే పరంగా కానీ లేకపోతే పేదగా ఉన్న వాళ్ళకి కానీ ఏమైనా సహాయాలు చేయాలన్నా? అంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఆయన్ని? రిజర్వేషన్ అడుగుతున్నాం సార్. ఎందుకంటే మేము ఆర్థికంగా చాలా వెనకబడాము సార్. ఈ రోజు మా సామాజిక వర్గం నుంచి బలమైన నాయకుడు ఇంతకు ముందు కానీ ఎవరన్నా వచ్చినా కానీ వంగవేటి రంగా గారు లాంటి వాళ్ళని కూడా అనగదొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంత బలమైన నాయకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము తీసుకొచ్చాము. మా బలమైన అంటే మా కులానికి ఆయనకి రిప్రజెంట్ చేస్తూ. కానీ ఆయన్ని మేము ఇన్స్పిరేషన్ గా తీసుకొని మేము కూడా రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ ఎక్కడో ఒక దగ్గర మేము అణచివేతకు లోనవుతున్నాం సార్. లేదు పవన్ కళ్యాణ్ అణచివేతకు లోనవుతున్నాడో లేదు పవన్ కళ్యాణే కానీ తగ్గుతున్నాడు అనేది మాకు అర్థం కావట్లేదు. ఓకే.